అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము మే 6వ తారీఖున ఇజ్రాయేలీల మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. మీరు ఎక్కడికి వెళ్ళినను ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషా మీతో నుండునట్లు నిశ్చయపరుచుకునుడి. రెండవదిగా, మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడనవసరము లేదు. నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకుము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను నీవు పోగొట్టుకున్న దాన్ని ఒప్పుకొనుము. నీవు అయ్యో నా యజమానుడా, నేనేమి చేయవలను అని ప్రార్థించవలను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభువు నిన్ను తీసుకుని వెళ్ళనిమ్ము. దేవుడు నీకెలాగున సహాయం చేయగలదో చూచుటకు ఇష్టపూర్వకముగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వేలాడి మరణించెను. అదే సిలువ ద్వారా మనము పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకునవచ్చును. విశ్వాసం ద్వారా సిలువను మన జీవితంలో అన్వయించుకుని తద్వారా మనము పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి పొందుటను మనము చూడగలము. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమమును గుర్తుంచుకునుము. మొట్టమొదటిగా నీ జీవితంలో నష్టము ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభువునకు చూపించుచు ఆయనతో, అవును ప్రభువా, ఫలానా తేదీన ఫలానా సమయమున నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లినది అని చెప్పుము. ఇట్టి ఒప్పుదలతో నీవు ప్రభువు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిల్వశక్తి ద్వారా ఆయన నీకు సహాయం చేయును. దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసం అవసరము. ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మన ప్రభు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకము. నీవు పోగొట్టుకున్న వాటి విషయమై ఆయనతో చెప్పి వాటన్నిటినీ సమకూర్చుకొనుటకు గాను నీకు సహాయం చేయుటకే ఆయన సిలువలో మరణించెనని నమ్ముము. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.